పూర్వం ప్రజలు అన్నం తినడం, కుటుంబంతో సమావేశం అవ్వడం, పంచాయతీ చర్చలు ఇలా అన్నీ నేలపై కూర్చొని చేసేవారు. అలా కూర్చోవడం, లేవడం ద్వారా శరీరం నిరంతరం కదిలేలా ఉండేది. కానీ కాలం మారింది. సౌకర్యాల పేరుతో మారిన జీవనశైలిలో నేలపై కూర్చోవడమే మానేశారు. పైగా ఇప్పుడు చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఎక్కువయ్యారు. దీంతో కొందరైతే కూర్చొని లేచే శక్తిని కోల్పోతున్నారు. ఇది చిన్న వయసు, చిన్న విషయం అనిపించుకోవచ్చు. కానీ ఇదే ఇప్పుడు మన మరణాన్ని అంచనా వేయగలదు. తాజా అధ్యయనంలో తేలింది. సిట్టింగ్ రైజింగ్ టెస్టు అంటారు. కండర బలం, వాటి మృదుత్వం, సమతుల్యత, శరీర కూర్పు తదితర సమాచారం ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారు. బ్రెజిల్లోని పరిశోధకుల బృందం తాజాగా 46 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసున్న దాదాపు 4300 మందిపై అధ్యయనం చేసింది. వీరికి 0 నుంచి 5 వరకు స్కోరును కేటాయించింది. నిల్చోడానికి, కూర్చోడానికి, మోకాలిని గానీ, వేరే వారి సమయాన్ని గానీ తీసుకున్న వారి స్కోరు నుంచి ఒక్కో పాయింట్ను, కదలికల్లో స్థిరత్వం లేని వారి నుంచి 0.5 పాయింట్లను తగ్గించింది. ఇలా 12 ఏళ్ల పాటు వారిని గమనిస్తూ వచ్చింది. ఈ వ్యవధిలో 665 మరణాలు సంభవించాయి. తక్కువ ఎస్ఆర్టీ స్కోరుతో అధిక మరణ ప్రమాదం ఉంటుందని దీని ద్వారా పరిశోధకులు గుర్తించారు. వీరి మరణ రేటు 42%, అధిక స్కోరు నమోదైన వారి మరణ రేటు 3.7% ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. 2 గ్రూపుల్ని పోల్చి చూస్తే తక్కువ స్కోరు ఉన్నవారు గుండె జబ్బులతో మరణించే అవకాశం 500%, సహజ మరణం సంభవించే అవకాశం 300% ఎక్కువ నిపుణులు పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో సమాజంలో వేర్వేరు వర్గాలపై ఈ పరీక్ష చేసి చూశామని, ఇది అత్యంత సులభమైన, సంపూర్ణమైన పరీక్ష అని వివరించారు. వేర్వేరు వర్గాలపై ఈ పరీక్ష చేసి చూశామని, ఇది అత్యంత సులభమైన, సంపూర్ణ పరీక్ష అని వివరించారు.